సారీ, ఫింగర్ కట్టర్ కాదు వైర్ కట్టర్. అవును, ఇక్కడికి ఎందుకు వచ్చావు? నువ్వు మధ్యలోనే మాయమయ్యోగా, అందుకని ఇక్కడికే వచ్చేసా. అది నువ్వు ఇలా సడన్ గా వచ్చి భయపెట్టే ప్రయత్నాలు చేయకూడదు. ఏ? ఎందుకంటే ఈ రూమ్ లో నేను ఒక్కడే ఉంటానని మాత్రం చెప్పలేను. శాండ్ బ్యాగ్, డంబెల్స్, వర్కౌట్ కూడా చేస్తావా నువ్వు? నాట్ బ్యాడ్. నేను ఈ మధ్య ఒక ఫార్వర్డ్ మెసేజ్ చదివాను. 1 డీప్ కిస్ తో 40 క్యాలరీస్ బర్న్ చేయొచ్చుట. దట్ ఈస్ ఈక్వల్ టు 30 minutes ఆఫ్ స్పీడ్ వాక్, 20 minutes ఆఫ్ స్విమ్మింగ్, 10 minutes ఆఫ్ స్కిప్పింగ్ అండ్ 5 minutes. నీకు ముద్దు కావాలంటే డైరెక్ట్ గా అడుగు, అంతేగాని ఫార్వర్డ్ మెసేజ్ లో చదివాను, వాస్తు శాస్త్రం చెప్పింది అని ఇండైరెక్ట్ గా అడక్కు. ఊరికే రెచ్చగొట్టేసి దిస్ బాయ్స్ ఆర్ సో మీన్ అని తిరిగి మమ్మల్ని అంటారు. వీడి దగ్గర కిస్ తీసుకునేలాగా క్యూలో నుంచి కెర్సనాలు కొనుక్కోవచ్చు. ఓకే బాయ్. ఓకే రా, ఓకే. నోరు తెరిచి అడిగావుగా, మరి వెళ్తావే? 40 ఏంటి 40, 80 క్యాలరీస్ బర్న్ చేద్దాం. ఇక్కడతో అటుపోదాం. నువ్వెప్పుడు వాస్తు చూస్తున్నావు? కళ్ళు మూసుకో, ఐస్ క్లోజ్, లిప్ ఓపెన్. కళ్ళు మూసుకుంటే నువ్వు మాయమవుతావు. నేను ముందే చెప్పానా, మా అమ్మ వచ్చేసింది. ఓ గాడ్, ఇప్పుడు ఏం చేద్దాం? వెళ్ళి ముందు తలుపు తీ. ఎక్కడికి? కబోర్డ్లో దక్కుంటాను. ఆ కబోర్డ్ ఎంగేజ్. ఇదిగో ఈ కబోర్డ్లోకి దూరం. ఏంటమ్మా నువ్వా? టీవీ చూసావా? ఇంతలో టీవీలో వచ్చేసిందా? అమ్మని రూమ్ లో కెమెరా పెట్టేసరే ఏంటి? యాక్టింగ్ చాలు, నేను అక్కడి నుంచే వస్తున్నాను. నువ్వు చేసినంత చూసే వచ్చాను. 16 మంది చచ్చిపోయారు. వాళ్ళందరూ స్లీపర్ సెల్స్, చిన్న చితగా ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు. వాళ్ళ కుటుంబీకులందరూ ఏడుస్తున్నారు కానీ స్లీపర్ సెల్స్ అని నమ్మట్లేదు. అది మనకు తెలిసిందే కదా. అవును, ఆ స్లీపర్ సెల్స్ హెడ్ గురించి ఏమైనా క్లూ దొరికిందా? అనుకున్నా. వీడు మెయిన్ కాదు, ఆర్డర్ ఇచ్చేవాడు మిస్ అయ్యాడు. ఇదేంటి ఆడగొంతో దొక్కుతున్నాడు? సారీ కమ్ బయటికి. హాయ్. ఏరా, నీ కబోర్డ్లో చక్కగా బట్టలు, బుక్స్ ఇలాంటివి పెట్టే మంచి అలవట్లేదా? హాయ్. వీడినే పెళ్లి చేసుకుంటావా? బెడ్రూమ్ ఎక్స్లైట్ కావాల్సిందే. అప్పుడు నీ లైఫ్ డౌను. నా తర్వాత నా కుటుంబానికి సరైన అండ లేదు. 2 చెల్లెళ్ళు కూడా ఉన్నారు. నువ్వు ఫ్రీగా ఉంటే అప్పుడప్పుడు వెళ్ళి వాళ్ళని చూస్తూ ఉండు.